చిన్నప్పటి నుండి చాలా అల్లరి పిల్ల. ఈ రోజుకి అలాగే ఉంది. తనకి నచ్చినట్టు చేయడం తప్ప ఎవరి మాట విందు. వెంటనే సృష్టిని దగ్గరికి తీసుకుని నేనే తల్లినని చెప్పేయాలనుంది. ప్రేమని పంచాలనుంది. హలో, ఏంటి అలా చూస్తున్నారు? ఓ, అర్థమైంది. ఆ ఉంగరాన్ని నేనే దొంగలించానని మీకు అనిపిస్తుందా? వెల్, ఐఎమ్ సారీ టు సే ఆంటీ గారు, ఆ ఉంగరం మీకు మా గదిలో కాదు, బయట జానకి దగ్గర దొరుకుతుంది. కిచెన్ లో కిటికీ దగ్గర పడుంటే నేనే తీసి తనకిచ్చాను. వెళ్ళండి. లేదంటే పోలీసులను పిలవాలనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? మేం దొంగలమనా? దొంగతనం చేయడానికి మీ ఇంటికి వచ్చామనా? లేకపోతే ఇంట్లో నుంచి పంపించడానికి మీరు సాకులు వెతుకుతున్నారా? మీరు ఒకసారి మీ కళ్ళని టెస్ట్ చేయించుకోండి మేడం. మనుషుల్ని గుర్తించలేకపోతున్నారు. మీరు అక్కని అసలు ఏమీ అనడం లేదు. ఎందుకని? నన్ను అక్క ఎంతగా తిడుతుందో తెలుసా? కొన్ని ఎప్పుడు కూడా నీకు నా తప్పులే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని? పైగా ఈ రోజు నువ్వు రాయడానికి నాకు పెన్సిల్ కూడా ఇవ్వలేదు. నీ వల్ల ఈ రోజు టీచర్ నన్ను బాగా తిట్టింది. అలాగే ఈ రోజు నా ఫ్రెండ్ ఉంది కదా మమ్మీ, అదే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా మమ్మీ, ఈ రోజు స్కూల్ కి వీడియో గేమ్ తెచ్చింది. నాకు కూడా ఇప్పుడు అలాంటి వీడియో గేమే కావాలి. నిజమే, నా కళ్ళ నేను టెస్ట్ చేయించుకోవాలి. అందుకనే నేను నా బిడ్డల్ని గుర్తుపట్టలేకపోయాను. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ నాటకాలు ఆపి మీరు మా గదిలోంచి బయటికి వెళ్ళండి. మీరు మంచివారిలా ఎన్ని నాటకాలు ఆడినా ఏ మాత్రం లాభం లేదు. మీ నిజ స్వరూపం ఇప్పుడు పూర్తిగా బయటపడింది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ గది మాకే సొంతం. ఆ తర్వాత ఇంటిని మీకు నచ్చినట్టు పెట్టుకోండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఊపిరి కూడా ఆడడం లేదంటే. మీ గురించి మీరేమనుకుంటున్నారు? మా అమ్మనా? నిజానికి మీలాంటి అమ్మ వల్లే నాకు ఈ ప్రపంచంలో అమ్మలందరి మీద కోపంగా ఉంది. సారీ, కరెక్షన్. నాకు ముందుగా మా అమ్మ అంటేనే ఇష్టం లేదు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో అమ్మలందరూ ఇష్టం లేదు. ఐ హేట్ ఐ హేట్ ఐ హేట్. అదే ఈయన మీ నాన్నగారే కదా, మరి మీ మమ్మీ? ఇది నా ఆల్బమ్ అంటే మీరెందుకు ముట్టుకున్నారు? ఏమీ తీసుకోలేదు కదా. మీ అమ్మగారి ఫోటో. ఎవరి అమ్మ? ఎవరికమ్మా? మాకు అసలు అమ్మ ఎవరూ లేరు. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా నేను తన్ని కలవను, ఎప్పటికీ కలవను. ఆవిడ దృష్టిలో మేము లేవేమో. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆవిడ మా దృష్టిలో చచ్చిపోయింది. అమ్మంట అమ్మ. దొరికిపోయేసరికి ఇవిడికి మాటలు రాలేదనుకుంటా, వెళ్ళిపోయింది. అబ్బా. హలో హలో, ఎవరో మాట్లాడండి. అన్నోన్ నెంబర్.